అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి జరుపుతున్నందుకు కొంత బాధ కూడా ఏంటంటే వర్ధంతి కూడా అని ఈరోజే అనుకుంటున్నందుకు. నిజానికి కవులందరూ సచ్చిన తర్వాత బతకడం ప్రారంభిస్తారు అని ఒక పెద్ద ఆయన అన్నాడు. నిజంగా కవి చనిపోయిన తర్వాత బతకడం ప్రారంభిస్తారు అని కూడా అన్నారు. ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే చిన్న మాటల్లో ఎంత పెద్ద భావం చెప్పొచ్చు అనేదాన్ని ఇందాక మన నాలేశ్వరం శంకరం సార్ చెప్పారు. జయధీర్ తిరుమలరావు సారు తన ముందు మాటలో చాలా డీటెయిల్డ్గా రాసినటువంటి ముందు మాటలు నాకు 1-2 బాగా గుర్తొచ్చినాయి. ఆయన ఏమంటాడంటే, నీకు అంటే ఇస్త్రీ మడత నలగకుండా విప్లవోపన్యాసాలు చేయడానికి ప్రయత్నించే వాళ్ళని కూడా ఆయన సహించలేదట. ఇది నేను అది విన్న తర్వాత నిజమే, నాకు కూడా మరి ఆయన కొత్తగా కనిపించినాయి. నేను ఇదివరకు అట్లా ఆలోచించలే. తర్వాత బాలాచారి గారు కూడా కొన్ని కొత్త విషయాలు చెప్పడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అన్న నిజానికి పాశం యాదగిరి గారు మనందరం కొంచెం ఆనందపడేటట్లు చాలాసేపు మాట్లాడతాడు అనుకుంటా. చాలా మాట్లాడగలడు ఆయన. ఇక్కడ మొదలు పెడితే షేక్స్పియర్ దగ్గర మొదలుపెట్టి అలిశెట్టి దగ్గర తేల్తాడు, శ్రీశ్రీ దగ్గర మొదలుపెట్టి విఐ లెనిన్ దగ్గర తేల్తాడు. అట్లాంటివన్నీ చెప్పేవాడు. ఇట్లాంటి ఒకటి నిజానికి బద్రి నర్సన్ గారు 2-3 పత్రికల్లో 2-3 సందర్భాలలో రాసినటువంటి వ్యాసాలు కూడా నేను చూశాను. ఇట్లాంటి వ్యక్తులని ఒకచోట కలిపిన సందర్భం ఏది అంటే అలిశెట్టి ప్రభాకరే. నిజానికి అలిశెట్టి ప్రభాకర్ గారు కొంచెం పెద్దవాడు, కానీ ఆయన నేను ఒక 3-4 సందర్భాలలో నేను తెలుగు యూనివర్సిటీ ఎంఫిల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా ఆయన కూడా నాలాగా సన్నగా ఉండేవాడు. నాకంటే ఎక్కువ సన్నగా ఉండి వంగి ఉండేవాడు, ఇంకా కొంచెం వంగి కూడా ఉండేవాడు. కంపారిటివ్ లిటరేచర్ డిపార్ట్మెంట్ గోడ మీద లేచి కంటె గోడ మీద కూర్చొని ఏదో రాస్తుండేవాడు. మేము పోయి చుట్టూ నిలబడేవాళ్ళం. విచిత్రం ఏంటంటే అదే యూనివర్సిటీలో ఈరోజు భాగ్యమ్మ గారు పనిచేయాల్సి రావడమే కొంచెం బాధాకరంగా నాకు అనిపిస్తూ ఉంది. కానీ అప్పటి నుంచి ఆమె 30 సంవత్సరాల నుంచి ఆమె అక్కడ పనిచేస్తూ ఉంది. చాలా సాధారణమైన పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కవి తన కుటుంబం కంటే ఎక్కువగా సమాజాన్ని ఎట్లా పట్టించుకుంటాడు అని చెప్పడానికి తెలుగులో చాలా గొప్ప ఉదాహరణ ఒక అలిశెట్టి ప్రభాకరే. ఆయన కవిత్వం ఎంత సంక్షిప్తో జీవితం కూడా అంత సంక్షిప్తి చేసుకొని వెళ్ళిపోయాడు. 39 సంవత్సరాలు బతికి ఇంకా 39 సంవత్సరాలు కూడా రిలవెన్స్ ఉండే పోయిటరీ రాసిపోయాడు. ఎందుకు అంటున్నానంటే సంక్షిప్తి, నేను అప్పుడప్పుడు ఉర్దూ హిందీ వాళ్లకున్న సంక్షిప్తి లేదా స్పార్క్ అనేది తెలుగు పోయిటరీలో లేదు అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. హిందీ వాళ్ళు అంటే కాలోజీ ఒక చిన్న ఎగ్జంప్షన్ కావచ్చు, చావు నీది పుటక నీది బతుకంతా దేశానిది అని ఒక చిన్న కవితలో అద్భుతమైన జయప్రకాష్ నారాయణ జీవితాన్ని చెప్పాడు. ఒక ఉర్దూ కవి అంటాడు ఏంటంటే, క్యా కమాతే హో జీవన్ భర్, నా కఫన్కు జేబ్ హై నా ఖబర్ మే అల్మారా అని. అంటే ఏం సంపాదిస్తావురా జీవితం మొత్తం, మన శవం మీద కప్పే బట్టకు జేబు ఉండదు, నిన్ను పడుకోబెట్టే బొందలో అల్మారా ఉండదు అని. అట్లాంటి సంక్షిప్తిని చూసిన తర్వాత తెలుగు వాళ్ళు ఇంత సంక్షిప్తి ఎందుకు రాయరు అని అనుకుంటూ ఉండేవాడిని. ఈ ఎగ్జంప్షన్ మాత్రం మళ్ళీ అలిశెట్టి ప్రభాకరే. అలిశెట్టి ప్రభాకర్ పెద్ద విషయాలు నిజానికి మనము మన అమ్మ గురించో నాన్న గురించో మనం రాసిన విషయాలు రాయలే. ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ ఉన్న విషయాల్ని రాశాడు, చిన్న మాటల్లో రాశాడు. నిజానికి మనము శ్రీశ్రీని చెప్పుకునే వాళ్ళం ఏంటంటే ఆయన హ్యావ్ నాట్స్కి మధ్య ఉండే స్ట్రగుల్ కంటిన్యూ అయిన తర్వాత హ్యావ్ నాట్స్ విన్ అవుతారు అని చెప్పేదాన్ని, అంత పెద్దదాన్ని అంటే ఈ చరిత్ర ఎట్లా పరిణామం చెందుతుంది అనే దాన్ని శ్రీశ్రీ బాగా చెప్పాడు అని నేను అనుకుంటూ ఉండేవాడిని. పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను, ఏ చిత్రం ఏ సాహిత్యం ఏ శిల్పం ఏ గాంధర్వం ఏ వెల్గులకి ప్రస్థానం అంటే చాలా గొప్పగా చెప్పేవాడు అని శ్రీశ్రీని అనుకున్నాం. కానీ అంతకంటే చిన్న మాటల్లో ఈయన చెప్పిన కొన్ని స్టాండ్జాలు, మనం దోహా అంటాం కదా హిందీ వాళ్ళు, మన దగ్గర ద్విపద కూడా ఒకటి ఉంది. ఆ ద్విపద కంటే ఆ దోహా కంటే చిన్న మాటల్లో చాలా పెద్ద మీనింగ్ చెప్పిన ఒక 3-4 నేను రాత్రి మళ్ళీ ఏరి చూసుకున్నాను పుస్తకంలోంచి. అవి 1-2 మీకు చెప్పాలని అనిపించింది. ఏమంటాడంటే, ఎంఏలు పిహెచ్డీలు అయితే ఏం లాభం,
ఎంఏ పిహెచ్డీలు అయితే ఏం లాభం, ఏ ఎమ్మెల్యేకి బామ్మర్దైనా ఉపయోగం. ఇది నిజంగా ద్విపదలో అంటే ఒక సూర్యగణము, మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వేసిన దానికంటే చిన్నగా ఉంది ఇది. కానీ ఎంత మీనింగ్ ఉంది. అట్లా మీరు ఇంకా దోహా, ఇప్పుడు కబీర్ కానిచల్ తీసుకోండి, నిన్న మొన్నటి వరకు కూడా దోహాలు ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా రాస్తూ ఉన్నారు. ఇంకా ఒక గొప్ప అంశం ఈయన రాసుకున్నది ఏంటంటే, మనం అందరం ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక జూనియర్ కవులకు కూడా మన చుట్టూ తిరిగి చాలామంది మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ప్రేమిస్తుంటారు, మనకేదో హెల్ప్ చేసినట్టు, మన దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నట్టు పోతూ ఉంటారు. ఆయన కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం నా నుండి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎవరూ నా దగ్గరికి రాలేదు, అసలు నాకు సంబంధం లేని వాళ్ళే నాకు హెల్ప్ చేశారని రాసుకున్నాడు అలిశెట్టి ప్రభాకర్. ఇది మనందరికీ కదిలించే వాక్యం. నా నుంచి ఏమీ ఆశించని వాళ్ళే నాకెంతో సహకరించారు అని చెప్పాడు ఆయన. ఇట్లా చెప్పినప్పుడు ఆయన పోయిటరీలో 2-3 లైన్స్ ఏంటంటే, పురోహితుడు, ఇది కొంచెం క్యాస్ట్ అనిపిస్తుంది, పురోహితుడు వ్రతం ఏదైతేనేం, ఎవరి శ్రాద్ధమైతేనేం, వాడి బొర్రెప్పుడు ఫిక్స్డ్ డిపాజిటే అన్నాడు కదా. బర్త్డే పార్టీల గురించి నాకు బాగా కోపం ఉండేది. ఎందుకంటే అరే నువ్వు ఎంఆర్ఓవి, నువ్వు ఆర్డీఓవి, నీ కూతురు బర్త్డేలు ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే, అరే చేస్తాం రే బర్త్డే అంత విశేషమా, ఏదో ఆమె చాలా పెద్ద ఆమె అయిపోయి ఆమె ఉంటే ఆమె చేసుకుంటే తీయని మానేసుకునేవాడిని. కానీ నాకు ఇట్లా రాలే. ఈయన రాసిండు ఏమన్నాడంటే, బర్త్డే పార్టీలు కొవ్వెక్కి ఉండడం, కొవ్వొత్తు లూదడం. అరే ఇది చదివి నేను కదా రాసేయాల్సింది, నేను రాసి జనానికి ఇట్లా చెప్పుకుందు కదా అని. ఇంకా ముచ్చటగా దేశాన్ని కొల్లగొట్టేది ముగ్గురే. నాకు బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. ముచ్చటగా దేశాన్ని కొల్లగొట్టేది ముగ్గురే అన్నాడు ఆయన. మినిస్టర్లు, సినీ స్టార్లు, క్రికెట్ ప్లేయర్లు. అంతేకాదు ఇంకా పైకి పోతే సెక్స్, క్రైమ్, కవలలు. సెక్స్, క్రైమ్, కవలలు కలిపి చదివితే నవలలు. అట్లా అనిపించినప్పుడు నేను చాలా స్టాన్జాస్ని చూసాను. మనము ఎప్పుడెప్పుడు దాశరథి చేసింది, ఎంత తీయనగు పెదవులే ఇంతి నీవి, తిట్టుచున్నా గాని తీయగుండు అంటే చదివినప్పుడే ఆనందము కంటే పెద్ద ఆనందం కదా. అంటే ఒక కవి ఎప్పుడు ఎట్లా బతుకుతాడు అంటే, చెప్పే వస్తువులో నీ ప్రత్యేకత, నీ దృక్పథం, నీ ధోరణి, నువ్వు ఎక్కడికి చెందినవాడివి, నువ్వు ఏ వర్గానికి సంబంధించిన వర్గం అంటే జ్ఞాపకం వచ్చింది. ఈయన బతుకున్న రోజుల్లో 39 ఏళ్ల లోపలనే ఈయన కమర్షియలైజ్ కాదలుచుకుంటే సినిమాల్లో 1-2 పాటలు రాస్తే మంచిగా బ్రహ్మాండంగా బతికిపోయేటాడు. కానీ అటు ఓదలుచుకోని ఆయన, ఎవడన్నా అది సినిమాల్లో పెడతా అంటే కూడా ఒప్పుకోనని మాట్లాడేవాడు. ఈ మధ్య కాలంలో టెండెన్సీ చాలా మారింది. గవర్నమెంట్ ఆఫీసులకు దూరంగా వెళ్ళి కవి బతకాలి. నిజానికి నేను కాసేపు కవిగానే మాట్లాడుతున్నా, నా కుర్చీ గురించి వదిలేస్తే. గవర్నమెంట్ ఆఫీసులకు దూరంగా కదా మనం తిరగాలి, సామాన్యుల గురించి కదా. కానీ ఈ మధ్య కవులందరూ ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసులకు దగ్గరగా తిరుగుతూ ఉంటారు. ఇది కూడా అలిశెట్టి ప్రభాకర్ మనకు చెప్పలేదు. అలిశెట్టి ప్రభాకర్ దూరంగా తిరగమని చెప్పాడు. ఇందాక చాలామంది యూత్ పోయిటరీ వింటుంటే నిజంగా నేను చాలా హ్యాపీ. ఎప్పుడైనా మనం ఇద్దరం కలిసి ఒక ప్లాన్ వేసి యువ కవులకు 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్లకు ఒక మంచి కంటెంట్ విషయంలో, ఎక్స్ప్రెషన్ విషయంలో చాలా అద్భుతంగా ఉన్నారు మీరు. 8 మందే చదివారు, కానీ 8 మంది పోయిటరీ రియల్గా చాలా బాగుంది. నిజంగా అట్లాంటి వాళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాత ఎట్లా నిబద్ధతతో పనిచేసి రాయాలో చెప్పే దానికి మంచి ఎగ్జాంపుల్. ఇట్లా చూస్తూ ఉంటే నీ శ్రమఫలం నీ సమక్షంలోనే పాతి పెట్టబడ్డ విత్తనం, దాన్నే డబ్బు చెట్టుగా పెంచి దక్కించుకున్నవాడిదే పెత్తనం అన్నాడు. శ్రమకి కూలోడిని ఎవడైనా పిలిచి అడిగితే చాలా కష్టపడుతూ ఉంటాడు కదా. అంటే ఇది లోపల ఇన్డెప్త్ ఆయన ఫీలింగ్ చెప్తున్నాను నేను. నీకు ఎంత ఇస్తున్నారు అంటే, సార్ నాకు 250 ఇస్తున్నారు సార్ కూలీ రోజు అంటాడు అనుకో ఊర్లో. నిజానికి ఆ కూలీ విలువ, మిగులు విలువ అనే దాన్ని కరెక్ట్గా లెక్కించి కడితే ఎంత ఉంటుందో అలిశెట్టికి తెలుసు, కానీ కూలోడికి తెలియదు. కూలోడు ఏమంటాడు, ఎంత ఇస్తే బాగుంటుందా, నీకు 250 సరిపోతుంది సార్, ఎంత ఇస్తే 300 ఇవ్వాలి సార్ అంటాడు. పిచ్చోడా 3000 ఇవ్వాలరా నీకు అని అలిశెట్టికి తెలుసు. ఈ 3000 ఎందుకు ఇవ్వాలంటే ఆ శ్రమ సిద్ధాంతం,
శ్రమ విలువ, శ్రమ లోతు, తర్వాత మిగులు విలువని దోపిడీ ఎట్లా చేస్తుంది సమాజం అని తెలిసి అంత డెప్త్గా చదువుకొని చిన్న మాటల్లో బయటకు పెట్టినవాడు అలిశెట్టి. అందుకే అజరామరం. ఆయన ఎంత తక్కువ పోయిటరీ రాసినా, ఎంత సంక్షిప్తంగా పోయిటరీ రాసినా రిలవెన్స్ ఉండే పోయిటరీ రాశాడు. ఒక పుస్తకం మొత్తం ఆయన 2 పాదాల కవితలతోటే ఉంది. మీరందరూ అలిశెట్టిని మళ్ళొక్కసారి చదవాల్సిన అవసరం ఉంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయనదే అది కూడా. ప్రతి హృదయానికి ఉంటాడొక వ్యక్తి. ఇది అభివ్యక్తి గురించి చూడండి. అంటే వస్తువు నిబద్ధంగా ఉండాలి, అభివ్యక్తి కొత్తగా ఉండాలి. ప్రతి హృదయానికి ఉంటాడొక వ్యక్తి, కానీ ప్రతి వ్యక్తికి ఉండదు హృదయం అని చెప్పి మనము అంటే అసలు పోయిట్ నథింగ్ బట్ థాట్. అంటే ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం అని నేను అంటాను. ఈ ఊహాశక్తికి మంచి వస్తువుతోటి ఊహాశక్తి, ప్రేయసిని ఊహించి కూడా గొప్ప ఊహలు చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పిన కదా, గాలిబ్ది చెప్పాను. ఈయన మంచి వస్తువు మీద కూడా గొప్ప ఊహలు రావడం అనేది చాలా కష్టం. అట్లాంటి ఊహలు అలిశెట్టికి మాత్రమే వచ్చాయి. బాంబును చూడగానే బెంబేలు పడితే అదెప్పుడు నీ గుండెల్లోనే పేలుతుంది అన్నాడు. పిరికి, పేరుకున్న మురికి, ధైర్యం మనిషికి నిజమైన వీర్యం అని చెప్పాడు. ఇట్లా అలిశెట్టిలో 100 కోట్స్ మనం వేరొచ్చు. అలిశెట్టిని కోట్స్ బాగా రాసినందుకు మొదట కౌగిలించుకోవాలి, కానీ సామాన్యుడి పక్షం వహించినందుకు ఆయనకు పాదాలకు నమస్కరించాలి. థ్యాంక్ యూ.